ఓవరాల్‌గా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అంటారు. ఇక్కడ లోకల్‌గా ఏమైనా ఉన్నాయా? ఇన్‌బిల్డ్ చేసి ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు? అంటే ఉపాధి అవకాశాలంటే ఇక్కడ వచ్చేటటువంటి యాక్టివిటీస్‌ని బట్టి ఉంటాయండి. ఇప్పుడు రైతులకు సంబంధించి కాకుండా అంటే రైతులకు సంబంధించి పిల్లలు అవును. పిల్లలు. బీటెక్‌లు, ఎంటెక్‌లు ఇట్లా చదివిన వాళ్ళకి కాకుండా అక్కడి నుంచి కింద స్థాయి చదువులు చదివిన వాళ్ళందరికి కూడా ఇక్కడ ఉపాధి సంబంధించి అవకాశాలకి చిన్న ఇబ్బందులు లేవు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకి ఆ స్థాయి 10th క్లాసు, ఇంటర్మీడియేట్, డిగ్రీలు ఈ ఈ స్టేజ్‌లో ఉన్న వాళ్ళందరికి కూడా ఇక్కడ వెసులుబాటు ఉంది. దరిదాపుగా అందరూ కూడా వీటిలో పనిచేస్తున్నారు. హైకోర్టు, సెక్రటేరియట్ ఇట్లా ఈ సంస్థలన్నిటిలో పనిచేస్తూ ఉన్నారు. ఓకే. అదేవిధంగా ప్రైవేట్‌గా వచ్చిన కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చాలా ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి కదా! వాళ్ళకి కూడా అవసరం. వాళ్ళు కూడా మరి కొంచెం చదువుకున్న వాళ్ళని కంప్యూటర్ ఆపరేటర్స్‌గా రకరకాలుగా తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నారు. అంత అవసరం గాని ఆయన చెప్తున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు చెప్తున్న ప్రణాళికలు, బాబు గారు రచిస్తున్న వ్యూహాలు, భవిష్యత్తుకు సంబంధించి తరాలకు నిర్మించబోయే రాజధాని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 15 సంవత్సరాలు ప్రజలు ఇవ్వాలంటారా? ఇస్తారని నమ్మకం ఉందా మీకు? అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో పడాలన్నా, పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగో, బంగ్లాదేశ్ లాగో అంటే నేను చెప్పేది అక్కడ ఉన్నటువంటి కల్లోలాల గురించి కాదు. ఆర్థికంగా అధాపాతాళానికి వెళ్లకుండా ఉండాలి. భవిష్యత్ తరాల ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని అంటే తప్పనిసరిగా 15 సంవత్సరాల పాటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి అధికారంలో ఉండాల్సిన ఆవశ్యకత అయితే తప్పనిసరిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన చూసిన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారం అప్పజెపితే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అవుతుంది, ఈ తరాలు ఎలా దెబ్బతింటాయి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక పూర్తి అవగాహన వచ్చిన తర్వాత, అది మరి ముఖ్యంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వే ఆఫ్ పాలన దగ్గర నుంచి చూసి ఆ పరిపాలించే విధానం కానీ, ఆయన యొక్క ఆతృత కానీ, ఏదన్నా చేయాలనేటటువంటి ఆయన యొక్క విజన్ కానీ, మరి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ఉండాలంటే సుమారు మనం అందరం కలిసి ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రాజకీయాలకు అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు ప్రతి వేదిక మీద చేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.